పునీత జాన్ ది బ్రిట్టో. పునీత జాన్ ది బ్రిట్టో గారు 1647 మార్చ్ 1వ తేదీన పోర్చుగల్ దేశంలో జన్మించారు. చిన్న వయస్సులోనే తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అటువంటి సందర్భంలో అతని తల్లి దేవుని సన్నిధిలో కన్నీటితో ఇలా ప్రార్థించింది: దేవా, నా కుమారుడు బ్రతికితే అతన్ని నీ సేవకు సమర్పిస్తాను అని మొక్కుకున్నది. అద్భుత రీతిగా దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. ఇచ్చిన మాట ప్రకారం తల్లి బిడ్డను ప్రభువుకు సమర్పించింది. 1662వ సంవత్సరంలో యేసు సభలో చేరి సంపూర్ణంగా జాన్ ది బ్రిట్టో గారు తన జీవితాన్ని ప్రభువుకు అర్పించుకొని గురువుగా అభిషేకం పొందుకున్నారు. ఆ కాలంలో భారతదేశంలో సువార్త వ్యాప్తి చాలా కష్టతరమైన పని. అయినా జాన్ ది బ్రిట్టో గారు నేను క్రీస్తు కోసం భారతదేశంకు వెళ్తాను అని పలికి భారతదేశానికి మిషనరీగా బయలుదేరారు. భారతదేశానికి వచ్చే సమయంలో తాను ప్రయాణించే నౌక తీవ్రమైన తుఫానులో చిక్కుకుంది. ప్రయాణికులందరూ భయాందోళనలతో వణికిపోయారు. కానీ జాన్ ది బ్రిట్టో గారు మాత్రం ప్రభు వైపు చూసి దేవుణ్ణి ప్రార్థించగానే తుఫాను శాంతించింది. నౌకలోని ప్రయాణికులు దేవుని మహిమను చూశారు. 1673వ సంవత్సరంలో భారతదేశంలో అడుగుపెట్టారు జాన్ ది బ్రిట్టో గారు. తమిళనాడు ప్రాంతంలో మదురైలో ఉండి భారతీయుల మధ్య యేసు ప్రభువును ప్రకటించారు. భారతీయ వేషధారణ, భారతీయ భాష నేర్చుకొని ఈ దేశ ఆహారం తింటూ పేదలకు, దళితులకు, రాజులకు సువార్తను ప్రకటించారు జాన్ ది బ్రిట్టో గారు. ప్రజలు అతన్ని అరుళానంద స్వామి అంటూ పిలిచేవారు. జాన్ ది బ్రిట్టో గారు తన ప్రార్థనల ద్వారా అనేక మంది జీవితాల్లో యేసు ప్రభు అనే వెలుగును నింపారు. జ్వరంతో బాధపడుతున్న వారికి, చర్మ రోగులకు, కంటి చూపు పోయిన వారికి వీరు ప్రార్థింపగా స్వస్థతలు జరిగాయి అని చరిత్ర మనకు బోధిస్తుంది. జాన్ ది బ్రిట్టో గారు అనేక మందిని క్రీస్తు మార్గంలో నడిపారు. అన్యాయాన్ని, పాపాన్ని ధైర్యంగా ఖండించాడు. ముఖ్యంగా ఒక వ్యక్తికి అనేక భార్యలు ఉండకూడదు అని ప్రకటించాడు. బహుపత్నిత్వం, దురాచారాన్ని వ్యతిరేకించాడు. ఈ బోధల వల్ల కొందరు రాజులు ఆయనపై కోపగించారు. అతన్ని జైల్లో చిత్రహింసలు పెట్టారు. జైల్లో కూడా దేవుణ్ణి మరచిపోలేదు జాన్ ది బ్రిట్టో గారు. అందుకే జైల్లో కూడా దేవుడు అతన్ని ఆశ్చర్యకరంగా కాపాడాడు. ఆయనకు తగిలిన గాయాలు స్వస్థపడ్డాయి. దేవుని మీద విశ్వాసం మరింత బలపడింది. ఇలా బహుపత్నిత్వం, దురాచారాన్ని ఖండించిన జాన్ ది బ్రిట్టో గారిని రాజు కోపించి చిత్రహింసలకు గురి చేశారు. 1693 ఫిబ్రవరి 4వ తారీఖున శిరచ్ఛేదనం కావించారు. చనిపోతూ జాన్ ది బ్రిట్టో గారు, ప్రభు వీరిని క్షమించుము అని క్రీస్తు ప్రార్థించినట్లు ప్రార్థించి క్రీస్తు కోసం తన రక్తాన్ని ధారపోసి వేద సాక్షి మరణం పొందారు. మరి వీరి జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన అంశములు: మొదటిది, దేవునిపై సంపూర్ణ విశ్వాసం. చిన్నప్పటి నుండే జాన్ ది బ్రిట్టో గారు దేవునిపై పరిపూర్ణ విశ్వాసం కలిగి జీవించాడు. కష్టాల్లో, తుఫానులో, వేద హింసల్లో ప్రభువుపై దృష్టి ఏమాత్రం కోల్పోలేదు. విశ్వాసాన్ని మరింత అభివృద్ధి పరుచుకున్నాడు. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనము చూస్తున్నట్లుగా, నీవు మనస్ఫూర్తిగా దేవుని నమ్ముము అన్న మాట ప్రకారం దేవునిపై విశ్వాసం కోల్పోలేదు. మరి మన విషయం ఏమిటి? నీ కష్టాల్లో, నీ యొక్క తుఫాన్లలో, నీ హింసల్లో నీవు దేవుణ్ణి సంపూర్ణంగా విశ్వసిస్తున్నావా? 2, సత్యం కోసం నిలబడ్డాడు జాన్ ది బ్రిట్టో. బాప్తిస్మ యోహాను ఎలా అయితే హేరోదు రాజును ఖండించాడో అలానే జాన్ ది బ్రిట్టో గారు కూడా అన్యాయానికి భయపడకుండా ఆయన ఎదుర్కొన్నారు. అందుకే ఆయనను భారతదేశపు బాప్తిస్మ యోహాను అని పిలుస్తారు. మరి నీవు సత్యం కోసం నిలబడతావా?
నీ చుట్టూ జరిగే అన్యాయాలను ఖండిస్తావా? మూడవది, ప్రార్థనకు శక్తి ఉంది. జాన్ ది బ్రిట్టో గారు సదా ప్రార్థించేవారు. ఒక గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. నీరు లేక చాలామంది మరణిస్తుండగా జాన్ ది బ్రిట్టో గారు ప్రార్థించగా అక్కడ నీటి ఊట ఉద్భవించింది. ఆ ఊట ఇప్పటికీ అనేక మంది దాహాన్ని తీరుస్తుంది. ప్రియ బిడ్డ, నువ్వు ప్రార్థిస్తే చాలామంది జీవితాలను కాపాడగలవు. మరి నీవు జాన్ ది బ్రిట్టో గారిలాగా ప్రార్థిస్తున్నావా? నాలుగవది, ప్రభువుకు సాక్ష్యం పలికిన జాన్ ది బ్రిట్టో గారు. జాన్ ది బ్రిట్టో గారు యేసుక్రీస్తుకు సాక్షిగా భారతావనిలో రక్తం చిందించారు. భాష రాకపోయినా ప్రభువు కొరకు తన రక్తాన్నే ధారపోశారు. మరి నీవు నీ చుట్టుపక్కల ఉన్న వారికి యేసును అందించగలవా? క్రీస్తును కనీసం ఒక్కరికైనా అందిస్తావా? పునీత జాన్ ది బ్రిట్టో గారా, మా కొరకు ప్రార్థించండి.